రైట్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి వెంకటేశ్వర గారు. మనతో షేక్ బాజీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. బాజీ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. బాగున్నారా? వెంకటేశ్వర గారికి, మాణిక్యాలరావు గారికి, రమేష్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా అందరికీ నమస్కారం. సో మొత్తానికి ఫిరాయింపు దారులు ఎక్కువైపోతా ఉన్నారు. సో స్థానిక సంస్థల్లో బీజేపీ తరపు నుంచి పెద్దగా కార్పొరేటర్లు లేని పరిస్థితి ఉంది కాబట్టి మరి మీరు ఎంతమంది న్యాయం చేసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు ఎంతమంది న్యాయం చేసుకుంటున్నారు మీరు? బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మేము ఎన్డీఏ నియామకం అయిన తర్వాత ఏకగ్రీవంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏర్పడినటువంటి ఎన్డీఏ యొక్క ఆలోచన, ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయం ప్రకారం పోతామండి. ఓకే. ఇకపోతే ఇప్పుడు ఓడి ప్రతిపక్షం అయినటువంటి హోదా కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వం ఉందండి. ఇక్కడ ప్రథమ శ్రేణి నాయకత్వం బెయిళ్లు తీసుకొని యాంటిసిపేటరీ కోసం చేసిన తప్పులను తప్పించుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారండి. ద్వితీయ శ్రేణి నాయకత్వం పాపం ఛార్జీలు ఎంతవరకు ఉంటే అంత దూరం పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఎవరైతే తృతీయ శ్రేణి నాయకత్వం ఉన్నారో పాపం ఇప్పుడు జైలుకి అరెస్ట్ అయ్యి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. ఇక్కడ మనం ఏమంటామంటే, బాధించబడేటువంటి రాజకీయాలు చేస్తే ఆ ప్రజలు మనం తిరిగి అదే ప్రశ్న మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి అనే దానికి ఈ రోజున పార్టీలు మారుతున్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు వీళ్ళ స్థాయి యొక్క రాజకీయాలను చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది బ్రహ్మనాయుడు గారు. దీన్ని మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అధికారం అనే స్థానంలో ఏ యొక్క పార్టీ కూర్చుంటుందో ఆ పార్టీ ఆ శాసనసభ స్థానాలను అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటుందండి. అంతేగాని నిధులు ఇచ్చి ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని అక్కడ మహానాయకుడిని చేయాలనేటువంటి రాజకీయ సాంప్రదాయం పోయి దాదాపు 3 దశాబ్దాలు అయింది. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాక ముందు ఉండేది ఇది. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సాంప్రదాయం ఏదంటే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ మనుషులే పెత్తనం చేయాలి. ఒకవేళ పొరపాటున అవతల పక్కన ప్రజలు ఇండిపెండెంట్ ని గెలిపించో లేకపోతే వాళ్ళు కనుక ఈ పార్టీలోకి రాకుండా ఉంటేనో, ఒకవేళ వాళ్ళే నీతి నిబద్ధతకి, ప్రజల సమర్థతకి, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు నిలబడి ఇండిపెండెంట్ ఉన్నా కానీ అతనికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అతను ప్రత్యర్థి పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే అతనికి ఎటువంటి, మీరు చెప్పినట్టుగానే ఎస్ఐ నమస్కారం పెట్టాడు, కానిస్టేబుల్ సెల్యూట్ చేయడు. ఇది వాస్తవం అండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆ సీఎం స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పద్ధతి పోవాలి. ఈ పద్ధతికి పాతరేసింది వైసీపీ పార్టీ గతంలో. దీని ఫలితంగా గెలిచినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని ఏదైతే 37వ ముద్దాయిగా ఉన్నటువంటి ఒక కేసు కింద క్రియేట్ చేసి ఆ కేసు మీద అరెస్ట్ చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నంగా నంద్యాల నుంచి బస్సులో తీసుకొచ్చి విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్లి తిప్పటం కోసమే నేను ప్రత్యర్థి రాజకీయాల పగా ప్రతీకారాల వాంఛతో నేను చేస్తానని చూపించినటువంటి వైనం ఏదైతే ఉందో, ఇంత భయంకరంగా మనం చిత్రించలు పెట్టగలమనేటువంటి లెక్క ప్రజలకు చూపించిన తర్వాత లెక్క నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ లెక్కలు నేర్పేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత పారిపోయేవాడు పారిపోతున్నాడు, పారిపోలేనాడు పక్కలో దూరేటువంటి పరిస్థితి దూరుతా ఉన్నాడు. ఇవాళ అధికార పక్షాన్ని పక్కలో దూరుతుంది ఎవరంటే, వారు అన్నట్టుగా విలువలు అన్నారే, వలువలు ఎప్పుడో వదిలేసిన తర్వాత ఈ రోజున రాజకీయాల యొక్క విలువల గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పాలిస్తున్న వారు భయంకరంగా బాధించబడిన వారు, ఇప్పుడు పాలిస్తున్న వారు బాధించబడినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, ఇప్పుడు పాలిస్తున్న వారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి గత పాలకుల యొక్క పరాకాష్ఠకు చేరిన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులు. ఇప్పుడు మనం అకస్మాత్తుగా ఎవరైతే ఇవాళ చూసారా, దిద్దులు వాళ్ళ జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు, నాకే పాపం తెలియదు, మేము చేసిన తప్పు వల్ల మాకు ఈ కర్మ వచ్చింది, నా కొడుకుని మీరు చిత్రహింసలు పెట్టమాకండి, నా కొడుకుని అరెస్ట్ చేయమాకండి, కాకపోతే నన్ను అరెస్ట్ చేయండి. మాట చెప్పగానే మాకు అనిపించిందండి, యేసు ప్రభు చెప్పేవాడు గతంలో, నాయనలారా నా కోసం ఏడవమాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఏదైనా దెబ్బలు నేను తింటానని చెప్పాడు. ఇదివరకు ఆయన చెప్పినట్టుగా ఇవాళ జోగి రమేష్ కూడా పాపం అదే మాట చెప్తా ఉన్నాడండి. నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి పరుష పదజాలం మాట్లాడినటువంటి జోగి రమేష్ అకస్మాత్తుగా ఇవాళ నేను వినతి పత్రం తీసుకెళ్తానికి వెళ్ళానని కనుక
ఇవాళ మాట్లాడుతున్నట్టు మాట కనుక ఆ రోజు మాట్లాడినట్టయితే ఆ మంత్రి పదవి కూడా వచ్చేది కాదండి. ఇటువంటి రాజకీయాలు చేసినప్పుడు అటువంటి రాజకీయాలు ప్రజల నుంచి కూడా కోరుకునేటువంటి పరిస్థితి అవుతుంది. ఎవడి కుటుంబంలో హత్యకు గురైన వాడు మళ్ళీ ప్రతీకారం కోసం చూస్తాడు ఖచ్చితంగా. అవును. ఎవడి కుటుంబంలో అత్యాచారానికి గురైనటువంటి స్త్రీకి సంబంధించినటువంటి బాధితులు ఖచ్చితంగా చేస్తారు. ఏ సామాజిక వర్గాన్ని అయితే డోర్ డెలివరీ చేశారో, ఏ సామాజిక వర్గం అయితే రైలు కింద పడి చచ్చిపోయిందో, ఏ సామాజిక వర్గం అయితే పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుందో ఆ సామాజిక వర్గాలు కసి పెట్టారండి. ఈ ప్రభుత్వాన్ని పంపించకపోతే మేము బతకలేమనేటువంటి బాధకు గురయ్యారు. కాబట్టి ఎక్కడ ఫలితాలు అక్కడ, ఎక్కడ రాసిన ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు అక్కడ అనుభవించాల్సిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే. దీన్ని మనం ఏం చేసేది లేదు. ప్రజాస్వామ్యం గౌరవించిన పద్ధతిలో, ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం చట్టాన్ని గౌరవించుకుంటూ పోదాం.